సోనామార్గ్ జమ్మూ మరియు కాశ్మీర్లో ఆల్పైన్ వృక్షాలతో నిండి ఉన్న ఒక పచ్చని లోయ. సోనామార్గ్ అంటే బంగారు మైదానం అని అర్థం. ఇది పువ్వులా పరుచుకుని ఉన్న పచ్చిక భూములు, మంచుతో కప్పబడిన శిఖరాలు, హిమానీ నదాలు మరియు సహజమైన సరస్సులతో కూడిన ప్రకృతి అందాలతో పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. సమీపంలో ఉన్న ఫిర్, పైన్ మరియు సిల్వర్ బిర్చ్ వంటి వృక్షజాలం మరియు దట్టమైన అడవులతో నిండి ఉన్న లోయల నడుమ కొండలను ఒరుసుకుని పారే ఇండస్ లేదా సింధు నదిని చూడటానికి 2 కళ్ళు చాలవు. గంభీరమైన హిమాలయ పర్వత సానువులలో 2800 మీటర్ల ఎత్తు ఉన్న ఈ ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం శ్రీనగర్ నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది లడఖ్కు సింహద్వారం మరియు ఎత్తైన పర్వత మార్గాల్లో ఒకటైన జోజిలా పాస్ సోనామార్గ్కు తూర్పున 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉండే శీతాకాలంలో సోనామార్గ్లో భారీగా హిమపాతం కురుస్తోంది కనుక దుర్భేద్యంగా ఉంటుంది. వసంత ఋతువుతో మంచు ద్రవీభవనం మొదలయ్యి ఏప్రిల్లో వేసవి మొదలయ్యే సమయానికి రహదారులు కనిపించడం మొదలు పెడతాయి. ఏప్రిల్ నుండి అక్టోబర్ మధ్యకాలం సోనామార్గ్ సందర్శించడానికి అనువైన సమయం. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. సోనామార్గ్ నుండి శ్రీనగర్ విమానాశ్రయం 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. దగ్గరి రైల్వే స్టేషన్ జమ్మూ తావిలో ఉంటుంది. ఇక్కడ నుండి శ్రీనగర్ చేరుకోవడానికి NH1 రహదారి మార్గం ద్వారా ప్రయాణించాలి. దేశంలోని మిగిలిన ప్రాంతాలతో కాశ్మీర్ లోయను కలిపే ప్రసిద్ధ జవహర్ టన్నెల్ను దాటుతూ ఈ మార్గంలో ప్రయాణించి శ్రీనగర్ చేరుకోవడానికి దాదాపు 10 నుంచి 12 గంటలు పడుతుంది. శ్రీనగర్ చేరుకున్నాక క్యాబ్ ద్వారా సోనామార్గ్ చేరుకోవచ్చు. సోనామార్గ్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీలాగ్రద్ పర్వత నది సింధు నదిని కలిసే సంగమ స్థలంలో ఉన్న ఒక సుందర మైదానం. ఎర్రని రంగులో ఉండే నీలాగ్రద్ నది వ్యాధి నివారణ శక్తులకు చాలా ప్రసిద్ధి చెందింది. పలువురు ఈ నదిలో మునకలేస్తూ ఉండటాన్ని మీరు కూడా చూడవచ్చు. ఇది కూడా ఒక ప్రముఖ వారాంత పిక్నిక్ స్పాట్గా మనకు కనిపిస్తుంది. బూడిద రంగు రాతితో నిర్మింపబడిన ఈ చిన్న అందమైన ఆలయం బీర్ భవానీ దేవతకి అంకితం చేయబడింది. ఈ ఆలయం రంగులు మారే సహజ నీటి చలమపై నిర్మించబడి ఉంది. ఇక్కడి స్థానికుల నమ్మకం ప్రకారం ఏదైనా ఊహించని వైపరీత్యం సంభవించబోయే ముందు హెచ్చరికగా నీరు నలుపు రంగులోకి మారుతుందని అంటారు. అందమైన మంచు పర్వతాలు మరియు దట్టమైన అడవుల చుట్టూ పరుచుకున్న ఒక సరస్సు ఉంటుంది. దాని పేరు కృష్ణసర్ సరస్సు. ఈ సరస్సు సోనామార్గ్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ సరస్సు శీతాకాలంలో ఘనీభవిస్తుంది. 3800 మీటర్ల ఎత్తులో ఉండే ఈ సుందర సరస్సు గోధుమ రంగు ట్రౌట్ చేపలకు నెలవు. ఇది ఫిషింగ్ చేసే ఔత్సాహికులకు స్వర్గం వంటిది. ఇక సోనామార్గ్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోజిలా పాదాల వద్ద బాల్తాల్ ఉంది. ప్రసిద్ధ అమర్నాథ్ యాత్ర సమయంలో యాత్రికులకు ఈ మైదానం ప్రదేశం వద్దనే బేస్ క్యాంప్ ఏర్పాటు చేస్తారు. ఇక్కడి సువిశాల గడ్డి భూములు, సుదూర మంచు పర్వతాలు చూపరుల కళ్ళ ముందు అద్భుతాలను ఆవిష్కరిస్తాయి. బాల్తాల్ శాంతిని అన్వేషిస్తూ పోయేవారికి స్వర్గంలా కనిపిస్తుంది. ఇక విషంసార్ సరస్సు సోనామార్గ్ నుండి 18 కిలోమీటర్ల దూరంలో మరొక ఎత్తైన విషంసార్ సరస్సు ఉంటుంది. దీనికి విష్ణు సరస్సు అని అర్థం. 3710 మీటర్ల ఎత్తులో ఉండే ఈ సరస్సు శీతాకాలంలో ఘనీభవిస్తుంది. అనేక హిమానీ నదాల వల్ల జీవం పోసుకున్న ఈ సరస్సుకు చుట్టూ పరుచుకుని ఉన్న పువ్వులతో కూడిన పచ్చని భూములు మరింత అందాన్ని చేకూరుస్తాయి. ఇక గంగాబాల్ సరస్సు హర్ముఖ్ పర్వత పాద ప్రాంతంలో ఉన్న గంగాబాల్ సరస్సుకు కాశ్మీరీ పండిట్లలో మతపరమైన ప్రాముఖ్యత ఉంది. 3600 మీటర్ల ఎత్తులో మరియు వెనుకగా హార్ముఖ్ పర్వత దృశ్యాన్ని కలిగి ఉన్న ఈ ప్రశాంతమైన సరస్సు ప్రకృతి ప్రేమికులకు మరియు ఫోటోగ్రాఫర్లకు ఒక స్వర్గధామం. ఇక తజివాస్ హిమానీ నదం అద్భుతమైన తజివాస్ హిమానీ నదం సోనామార్గ్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది 9100 అడుగుల ఎత్తులో ఉంది. ఈ వెండి కొండను చూడాలంటే గుర్రాల మీద లేదా 30 నిమిషాలలోపు పూర్తయ్యే ట్రెక్కింగ్ ద్వారా చేరవచ్చు. ఒక రోజు పాటు ఈ ప్రదేశం వద్ద ట్రెక్ చేపడితే ఈ హిమానీ నదాల చుట్టూ ఉన్న అనేక జలపాతాలు, ఘనీభవించిన సరస్సులు మరియు పచ్చని మైదానాలను చూడవచ్చు. ఇక నిచ్నై పాస్ సోనామార్గ్ నుండి 13 కిలోమీటర్ల దూరంలో
4139 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పర్వత మార్గం కాశ్మీర్ లోయలో ఉంది. దీనినే నిచ్నై పాస్ అంటారు. నిచ్నై మార్గం ద్వారా అన్ని ప్రముఖ సరస్సులకు పర్వతారోహకులు ట్రెక్ నిర్వహిస్తారు. ఈ ఎగుడు దిగుడు పర్వతాల ద్వారా ట్రెక్కింగ్ చేస్తే గంభీరమైన పర్వతాలు, లోతైన గార్జెస్ మరియు లోయలను అత్యంత అద్భుతంగా దగ్గర నుంచి వీక్షించి చూసే అవకాశం దొరుకుతుంది. సో మీరు కూడా బంగారు మైదానాన్ని చూడాలనుకుంటే ఇక్కడికి వెళ్లాల్సిందే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.